హలో అండి అందరికీ వన్ మోర్ మినీ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇవాళ అయితే నా ఫేవరెట్ కర్రీ రెసిపీ చూపిస్తాను, వచ్చేసేయండి. ఇది మా గోదావరి సైడ్ అయితే చాలా ఫేమస్ కర్రీ అనమాట. సమ్మర్ వచ్చింది అంటే ప్రతి ఒక్కరూ చేసుకునే కర్రీయే అనమాట. చింత చిగురు పచ్చి రొయ్యలు కర్రీ నాకైతే ఫేవరెట్ కర్రీ అనమాట. చాలా ఇష్టం, నేను బాగా తింటాను కూడా. ఆ రోజు కొంచెం ఎక్కువ అన్నం తినేస్తాను అనమాట, అంత ఇష్టం నాకు. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోతే కనుక ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా మిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. మిర్చి ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే. రొయ్యలు ఒక 5 మినిట్స్ పాటు మగ్గిన తర్వాత క్లీన్ చేసి పక్కన పెట్టిన చింత చిగురు కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మాకైతే చింత చిగురు ఫ్రీగానే దొరుకుతుంది. చెట్లున్న చోటుకెళ్ళి చిగురు కోసి తెచ్చి వండేసుకుంటాం అనమాట. ఇది అయితే నేనే తీసుకొచ్చాను వెళ్ళి. చింత చిగురు కూడా యాడ్ చేసేసిన తర్వాత కారం ఒక 2 స్పూన్స్ వేసుకోండి. కొంచెం కారం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది దీనికి టేస్ట్, ఎందుకంటే ఏ మసాలాస్ యూస్ చేయం కదా ఈ కర్రీలో. కొంచెం కారం కారంగా పుల్లగా కర్రీ చాలా బాగుంటుంది అనమాట. నాకైతే చాలా ఇష్టం ఇది. అండ్ అలాగే ఇది సింపుల్ కూడా, చాలా ఈజీగా చేసేయచ్చు కర్రీ కూడా. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ఆనియన్స్ కట్ చేసుకోవడం, రొయ్యలు క్లీన్ చేసి వేయడం, అండ్ అలాగే చింత చిగురు వేసుకోవడం, ఉప్పు కారం వేసుకుంటే సరిపోయిద్ది. ఒక 25 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే యమ్మీ యమ్మీ చింత చిగురు పచ్చి రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. మీకు ఎవరికైనా అవైలబుల్గా దొరికితే కనుక ఖచ్చితంగా చేసుకొని తినండి. మీరు కూడా ఫ్యాన్ అయిపోతారనమాట ఈ కర్రీకి అయితే. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు ఉడికించుకొని సర్వ్ చేసుకొని తినేయడమే, చాలా బాగుంటుంది. ఓకే, మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్. నచ్చితే లైక్ చేయండి. బాయ్, టాటా, సీ యూ.